నేను వాస్తు పండిట్ చంద్రచర్ల ధనంజయ స్వామిని. ఈరోజు 3వ తేదీ, ప్రతి నెల 3వ తేదీ బీదవారందరికీ పండుగ దినం. ఎందుకంటే ప్రతి నెల 3వ తేదీ మన భూమానంద ఆశ్రమంలో బీదవారికి, సింగిల్ ఫ్లోర్ ఉన్న వారికి వాళ్ళ దగ్గర వాళ్ళ ఇల్లు ఎలా ఉంటే అలా ప్లాన్ తీసుకొని వస్తే ఇక్కడ వచ్చిన ఎంతమందికైనా సరే ప్రతి నెల 3వ తేదీ ఫ్రీగా వాస్తు సలహాలు ఇచ్చి పంపడం జరుగుతూ ఉంది. ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమమే కాదు, దాంతో పాటు ప్రతి నెల జరిగే పౌర్ణమి కార్యక్రమానికి, ఆ కార్యక్రమంలో జరిగే అన్నదానానికి, వస్త్రదానానికి ఒక పైసా ఆశించకుండా సొంతముగా పెట్రోల్ వేసుకొని 40 కిలోమీటర్లు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 2 రోజులుగా 3 రోజులుగా ఉండి చేతనైనంత వాళ్ళందరికీ వడ్డిస్తూ, అన్నం తయారు చేస్తూ, చారు తయారు చేస్తూ వాళ్ళకి కావలసినటువంటి సేవ అంతా చేస్తూ ఉన్నటువంటి మా శిష్యుడు లక్ష్మీనారాయణ, ఆయన 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీ భూమానంద భారతి స్వామికి జై, శ్రీ బ్రహ్మానంద వారికి జై. భూమానంద వారిని కాదు, మా తండ్రి అనేటువంటి వారు మా గురువు, మా తండ్రి, గురువు, దైవం అన్ని మాకు వీళ్ళే. ఇప్పుడు కాదు, నా వయసు 18 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర పుట్టి పెరిగినండి. అంత పెరుగుతూ కూడా ఇప్పుడు కూడా మా చేతనైంది, నా చేతనైంది సహాయంతో మేము చేస్తున్నాం. ఇప్పుడు కూడా మా నేను చేతనైంది నేను చేస్తున్నాం. నా గొప్ప కాదు, మా గురువుదే గొప్ప, మా గురువు గారిదే గొప్ప. ఇప్పుడు నుంచి కాదు, మా వయసు 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాము, ఇప్పుడు కూడా చేస్తున్నాము. అది మేము చేసేది కాదు, మా గురువుల అనుగ్రహం ఉంటే ఇప్పుడు చేస్తాము. ఇంకా పోయినంత కాలం కూడా ఈ శరీరం ఉండేదాక చేస్తూనే వస్తాం. ప్రతి ఒక్కరు ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే కళలు ఉత్పన్నం అవుతుంటాయి ఇక్కడ. అందుకు గాను ప్రతి ఒక్కరూ కృషించి బాగా సంతోషంగా చేస్తుంటే అందరికీ ఖుషి అవుతుంటుంది. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు ఆశ్రమానికి వస్తేనేమి, మన సొంత ఇల్లు అయితేనేమి, ఏదైతేనేమి ఇక్కడ వచ్చి మరి కొంచెం కూర్చుంటే మరి ప్రశాంతత కలుగుతుంది. ప్రశాంతత కలుగుతూ మన గురువు గారిని ఆశీర్వాదం తీసుకొని పోతే ఎంతో మహాపుణ్యం చేసేంత పుణ్యము. ఎక్కడో దేవాలయంలో పోతే కాదు, లేదు దేవాలయం పోవద్దు అని చెప్పలేదు, పోండి. కాకపోతే మాట్లాడుకునే దేవాలయాలు కాదు, మాట్లాడే దేవాలయం చూడాల. ఎక్కడ మాట్లాడతారో అది దేవాలయం, మాట్లాడుకునే దేవాలయం కాదు. దేవస్థానం పోలే కాదు దేవాలయం, మాట్లాడే దేవాలయంకి ఈ దేవస్థానం ఈ దేవుడు ఉన్నాడు, ఈ దేవుడితో మాట్లాడితే అప్పుడు మన తర్వాత నివారణ అవుతుంది. అందువలన ప్రతి ఒక్కరూ కోరాల్సింది, నేను కోరేది కూడా మన గురువు గారిని, మన దేవుణ్ణి ఎప్పుడైతే మనం అడుగుతామో, మనం అడిగిన దానికి మన సమాధానం ఎంత చెప్తారో మన గురువు గారు అట్లే మనకి ఎంత కావాలో అంతే ఇస్తుంటాడు. మనకి ఇంకా సంపద కలిగేలా కూడా చేస్తుంటారు. మనకి ఎంత కావాలో సంపద ఇంకా పెంచుకోవచ్చు. మన సంపద పెరుగుతుంది కూడా, పెరుగుతూ మన గురువు గారిని, మన దేవుడిని కొలిస్తే ఎంతో పుణ్యం. ఆ పుణ్యం వలన మనము దొరికైతాము, మన దేవుళ్ళు పెద్దవాళ్ళు అవుతాము. డైలీ ప్రతిరోజు అన్న సంతర్పణ, ప్రతిరోజు ప్రతి ఒక్కరికి లారీలలో, బస్సులలో ఎవరు వచ్చినా ఇక్కడ ఆపి ప్రతి ఒక్కరూ భోజనం చేస్తున్నారు. 10 గంటల నుంచి 3 గంటల వరకు ప్రతిరోజు అన్న సంతర్పణ. ప్రతి నెల 3వ తారీఖు ఉచిత వాస్తు చేస్తుంటారు. ప్రతి ఒక్కరు 1000 మంది వచ్చినా కూడా, 1000 మందితో వచ్చినా కూడా ఉచిత వాస్తు, 1000 మంది వచ్చినా కూడా అన్న సంతర్పణ జరుగుతున్నది. 10 గంటల నుంచి 3 గంటల వరకు జరుగుతూనే ఉంటుంది. ఉచిత వాస్తు కూడా 9 గంటలు, 10 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 12 కానీ చెప్తూనే ఉంటారు. 1000 మంది కానీ కూడా చెప్తానే ఉంటారు. ఉచిత వాస్తు ఏమి ఒక్క రూపాయి కూడా లేదకుండా సింగిల్ ఫ్లోర్ ఉండే వాళ్ళు మాత్రమే వాస్తు చెప్పగలరు. అలాగే ప్రతి నెల పౌర్ణమి రోజు, ప్రతి పౌర్ణమికి భజన ఉంటుంది, ఉపన్యాసాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి, మహిళలకి చీరలు, పురుషులకు వచ్చేసి పంచెలు ఇస్తున్నారు. ఇందుకు గాను ఎవరైనా సహాయం చేసేగలరు ఉంటే చేయవచ్చు, లేకుంటే కూడా సంతోషమే. అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జై స్వామి వారికి నమస్కారాలు. నేను బెంగళూరు నుండి వస్తా ఉన్నాను. బెంగళూరు నుండి హొసకోట తాలూకు. నేను యూట్యూబ్ లో స్వామి వారి వీడియోలన్నా చూస్తూ ఉంటాను. చూసి
ఇన్స్పిరేషన్ అయ్యి స్వామి వారు చెప్పేదంతా నిజమే అని ఒప్పుకొని నేను వేరే ఎంత సెర్చ్ చేసి చూడగా స్వామి వారు చెప్పిందంతా కరెక్ట్ గా ఉంది. దాన్ని చూసి నేను వచ్చి మా ఇంటిది దోషం ఏముందో అది చూసుకొని స్వామి వారితో అడిగి వెళ్తా ఉన్నాను. వాస్తు గురించి నాకు మొదటి నమ్మకం లేదు, కానీ దగ్గర పెట్టుకోవాలి. చాలా ఇబ్బంది పాలయ్యి, కానీ వేరే వాళ్ళు మంచి బిల్డింగ్ కొట్టేసి ఆల్టరేషన్ చేసుకుంటా అంటే అప్పుడు కొంచెం ఆలోచన నేను ఆ రోజు నుంచి ఆ వాస్తును పట్టుకున్నా. కానీ ఎదురేదాగా కోర్టు రాజ్యాలు కానీ రోగాలు కానీ ఎన్నో అన్నిటినీ కూడా ఒక గురు బలంతో వాస్తు బలంతో అన్నిటినీ సాధించుకొని మన జీవితాన్ని సాధకం చేసుకోవచ్చు అనేది నమ్మకం ఉంది. అదేవిధంగా ముందుకు పోతామన్నా ఎంతమంది ఆఫీసర్ ఎమ్మెల్యే గవర్నమెంట్ ఏదైతే కూడా సాధిస్తున్నాం వాస్తవాలు. జై శ్రీమన్నారాయణ. నా పేరు నాగేశ్వర రెడ్డి. స్వామివారి వీడియో చూసి స్వామి రకంగా చేసుకోవాలని నాకు ఇచ్చినాడు. అది చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్వామివారిని పిలిపించుకుందామని ఉంటాను. జై భగవాన్. ನಾನು ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಇಂದ ಬಂದಿದ್ದೇನೆ. ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಪಕ್ಕ ಒಂದು ರಾಧಾಳಿಂದ ಗ್ರಾಮ, ಅಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದೇನೆ. ವಾಸ್ತು ಬಗ್ಗೆ ನಾನು ಒಂದು ವಿಡಿಯೋ ನೋಡ್ತಿದ್ದೆ, ಯೂಟ್ಯೂಬ್ ಅಲ್ಲಿ ಬರ್ತಿತ್ತು. ನನಗೆ ಇದ್ರ ಬಗ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ನಮ್ಮ ಮಾವ ಹೇಳಿದ್ರು, ಸಜೆಷನ್ ಮಾಡಿದ್ರು, ಮನೆ ಇದು ವಾಸ್ತು ಬಗ್ಗೆ ವಿಚಾರಿಸೋಣ ಬಾ ಅಂತ. ಇಲ್ಲಿ ಬಂದ್ಮೇಲೆ ಸ್ವಾಮಿ ಹೇಳಿದ್ರು, ಈ ತರ ರೆಡಿ ಸರಿ ಮಾಡ್ಕೋ, ಚಲೋ ಹೋಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದಾರೆ. ಅಲ್ಲೇ ಫಾಲೋ ಮಾಡ್ತೀವಿ. ಇದ್ಮೇಲೆ ಯಾರಾದ್ರೂ ಬನ್ನಿ, 3ನೇ ತಾರೀಕು ಸಿಂಗಾಪುರವರೆಗೆ ಉಚಿತವಾಗಿ ವಾಸ್ತು ಸಲಹೆ ಕೊಡ್ತಾರೆ ಸ್ವಾಮೀಜಿ. ಹಂಗೆ ಅನ್ನದಾನ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಉಚಿತವಾಗಿ. ಡೈಲಿ ಇರುತ್ತೆ, 10 ಗಂಟೆಯಿಂದ 3 ಗಂಟೆವರೆಗೂ ಊಟದ ವ್ಯವಸ್ಥೆ ఇರುತ್ತೆ. చంద్రశేఖర్ అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వాస్తు సలహాల గురించి నేను హైదరాబాద్ నుంచి వచ్చి స్వామివారిని కలిసి ఆయన సలహాలు తీసుకొని ఈ వాస్తుపరంగా అభివృద్ధి చెందాలని, అందరూ సలహాలు తీసుకొని నిజ అభివృద్ధి వాస్తుపరంగా కూడా అభివృద్ధి చెందాలని కోషిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ప్రతి నెల 3వ తారీఖు సింగల్ ఫ్లోర్ మడకశిరలోని హోమానందాశ్రమంలో ఉచిత సలహాలు వాటి పద్ధతుల గురించి స్వామివారు వివరిస్తున్నారు. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వాస్తవంగా మీరు దినదిన అభివృద్ధి ఎదగాలని కోరుకుంటూ, అలాగే ప్రతి రోజు హోమానందాశ్రమంలో అన్నదానం కార్యక్రమము నడుస్తుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సద్వినియోగమైన అవకాశాన్ని వాడుకొని సంతోషించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ మరకశిర గ్రామంలో భూమానంద ఆశ్రమానికి నేను వచ్చేసాను. నా పేరు శ్రీనివాసులు. నేను నంద్యాల నుంచి వచ్చాను. ఇక్కడ వాస్తుకు సంబంధించిన సలహాలు, సూచనలు ప్రతి నెల 3వ తారీఖు సింగిల్ ఫ్లోర్ ఉన్న వారికి ఉచితంగా ఇక్కడ ఇవ్వబడుతుంది. అదే కాకుండా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ సంపూర్ణంగా నిర్వహిస్తున్నారు. మీకు ఏదైనా సంబంధించిన ఇంటికి సంబంధించిన దోషంలో కానీ అనుమానంలో కానీ ఏవైనా ఉన్నాయంటే మీరు ఇక్కడికి 3వ తారీఖు సింగిల్ ఫ్లోర్ ఉన్నాయంటే ఇక్కడికి వచ్చి మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని తీర్చుకోగలరని నేను మనవి చేసుకుంటున్నాను. నేను కూడా ఒక నాకు సంబంధించిన దాని గురించి నేను ఇక్కడికి వచ్చి స్వామివారిని కలవడం జరిగింది. నేను స్వామివారి యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ నాకు చాలా సందేహాలు ఉండడం వల్ల ఆ సందేహాలను తీర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. స్వామివారు స్వయంగా వారే అన్ని నాకు వివరించి నాకు మంచి సలహాలు, సూచనలు ఇచ్చినారు. వారికి నా ధన్యవాదాలు. యూట్యూబ్ ఛానల్ కి ధనంజయ స్వామికి నా ధన్యవాదాలు. నేను కర్ణాటక నుంచి వచ్చాను. మాది ఒక చిన్న గ్రామము. 50-60 వీడియోలు చూసి వచ్చింది జరిగింది. మాకి భారీ ప్రాబ్లం అయింది ఇంటి దోషము. అట్లా ప్రతి దినము 3వ తారీఖుకి సింగల్ ఫ్లోర్ ఉండే వారికి ఉచితంగా అన్నదానము శ్రీవాస్తు ఇక్కడ జరుగుతుంది. వచ్చి అందరూ చేసుకోవాలని కోరుకుంటాము. ధనంజయ స్వామికి, రవిచంద్ర స్వామికి, భరత్ స్వామికి నమస్కారాలు.